ఈసారికి హోలీ కొంచెం కొత్తగా ప్లాన్ చేశానని చెప్పాను కదా, వీడియో అయితే పోస్ట్ చేసేసాను. అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది, చాలా మెమొరబుల్గా ఉందన్నమాట. చూస్తుంటే చాలా ముచ్చటేసింది. ఇంక ఇదైతే మమ్మీ వాళ్ళు హోలీ ఈవెంట్ రోజు అంటే హోలీ సెలబ్రేషన్ అయిన తర్వాత వెళ్ళారు కదా, అప్పుడే ప్రింట్స్ తీసుకున్నాను. కానీ చాలా లైట్గా పడ్డాయి. తర్వాత మా మరిది అయితే దానిపైన కొంచెం పెయింట్ తీసుకొని కొంచెం ఇట్లా కవర్ చేశారనమాట. నేను అనుకున్న ఫ్రేమ్కి సెట్ అవ్వాలి అని చెప్పేసి. ఇంకా మేమైతే అందరం ఉన్నప్పుడే చేద్దాము, అట్లయితేనే బాగుంటుందని చెప్పేసి నైట్ కూర్చొని అందరం కలిసి చేసామన్నమాట. చాలా ఫన్ చేస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తూ అయిందనమాట. ఈ థీమ్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా చూసేయండి ఎలా ఉంది అనేది. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ మా ఆయన అయితే పాపకి ఏమేమి రిలేషన్స్ అవుతాము మేము రిలేషన్ అనేది అయితే రాస్తున్నారనమాట. అమ్మ, నాన్న, తాతయ్య, బాబాయ్, పిన్ని, అమ్మమ్మ, నానమ్మ ఇవన్నీ రాస్తున్నారనమాట. ఇంకా మా పాప అయితే ఆలోపే లేచింది. నైట్ 12:30 దాటిపోయింది మేము ఇదంతా చేసేలోపే. ఇంకా అన్నీ రాసేసిన తర్వాత ఓవర్ నైట్ అయితే డ్రై చేసేసాము. ఇంకా నెక్స్ట్ ఫోటోషూట్ చేసి ఫోటో పిక్ తీసి దాన్ని ఫ్రేమ్ చేయించాలనేదే మా థీమ్ అనమాట. ఇంకా థీమ్ అయితే చాలా సక్సెస్ఫుల్ అయింది. ఫ్రేమ్ కూడా ఆసమ్ అంటే ఆసమ్ వచ్చింది. మీరు కూడా చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. మా పాప అయితే పట్టులంగా వేసుకొని రెడీ అయిపోయింది. ఇంకా మా ఆయన ఫ్రేమ్ అయితే తీసుకొచ్చారనమాట. చాలా బాగుంది. మా ఫ్రేమ్ పక్కన మా పాప ఫ్రేమ్ అయితే సెట్ అయిపోయిందనమాట. క్లియర్గా చూసేయండి ఫ్రేమ్ ఎలా వచ్చింది, అవుట్పుట్ ఎలా ఉంది. థీమ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి.